అనంతపురం అనే ఊరిలో ఒక మామిడి తోట ఉండేది. ఆ తోటలోనికి పిల్లలందరూ వెళ్ళి మామిడి పండ్లను కోసుకొని తిని వాళ్ళకు సరిపడంత తిన్న తర్వాత మిగిలినవి ఇంటికి తీసుకొని వచ్చేవారు. ఒకరోజు చందు అనే పిల్లవాడు పండ్లు తెచ్చుకుందామని తోటకు వెళ్ళాడు. పండ్లన్నీ చెట్టు చివర భాగంలో ఉండటంతో కోసుకోవడానికి అతనికి అందలేదు. ఎండలో చాలాసేపు తిరిగి తిరిగి చివరికి ఒక చెట్టు కింద కళ్ళు తిరిగి పడిపోయాడు. అంతలో అక్కడికి ఒక కోతుల మంద వచ్చింది. అతడిని చూసి, పాపం పండ్ల కోసం వచ్చినట్టున్నాడు, మనం సహాయం చేద్దామా అని ఒక కోతి అంది. మిగతా కోతులు సరేనన్నాయి. పెద్ద కోతులు రెండు చెట్టు మీదికి ఎక్కి పండ్లను కోసి కింద విసిరేశాయి. కింద ఉన్న చిన్న కోతులు ఆ పండ్లను ఏరి చందు తెచ్చుకున్న బ్యాగులో నింపాయి. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కొద్దిసేపటికి చందుకు మెలకు వచ్చింది. చూస్తే తన చుట్టూ సంచి నిండా పండ్లు ఉన్నాయి. దూరంగా కోతులు ఉన్నాయి. ఆ దూరంగా ఉన్న కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు చందు. కొన్ని తిని సంచిలో పండ్లని ఇంటికి తీసుకువెళ్ళి జరిగిందంతా తన స్నేహితుడికి చెప్పాడు. ఇది విని సుబ్బయ్య అనే బాలుడు పెద్ద సంచి తీసుకొని తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక బాగా పండ్లు ఉన్న చెట్టు చూసి దాని కింద కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా నటించాడు. అతడు కోరుకున్నట్టే కాసేపటికి కోతులు అక్కడికి వచ్చాయి. సుబ్బుకి సాయం చేయాలనుకున్నాయి కోతులు. కొన్ని చెట్టుపైకి ఎక్కి పండ్లను కోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి. ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో అని చూద్దామని ఒక కన్ను తెరిచాడు సుబ్బు. ఒక పిల్ల కోతి దీన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది. అతడు తమని మోసం చేస్తున్నాడని అర్థమై మీదికి దూకాయి. ఇది గమనించిన సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగు తీశాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద ఆయన కోతుల్ని తరిమి అతన్ని రక్షించాడు. జరిగింది తెలుసుకొని సుబ్బయ్యను మందలించాడు. దురాశ దుఃఖానికి చేటు అని చెప్పి తన కష్టాన్ని తనే నమ్ముకోవాలని సుబ్బుకి అర్థమయ్యేలాగా చెప్పాడు.